హాయ్ అండి. ఈరోజు నేనైతే కొబ్బరి బియ్యం పిండి కలిపి అయితే నేను పిట్ అయితే ఇవ్వబోతున్నానండి. మా పెద్దమ్మ అయితే చెప్పిందండి చాలా బలమని. చాలా బాగుంటుంది. చెప్పమ్మా ఎంత బలం అది? చాలా బాగుంటుంది. బలమే. బలమేనా? బలం వచ్చారు. మరి పెద్దవాళ్ళ పూర్వకాలం మీ వయసులో ఉన్న వాళ్ళు ఈ తిరగల్లో బియ్యం వండుకునేవాళ్ళు. పిట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు బలంగా ఉండేవారు. షుగర్లో బీపీలు గట్రా ఉండేవి కాదు. ఇప్పుడు ఈ మిషన్లు వచ్చేసాక మిషన్ కడకట్టి వెళ్ళిపోతాం, బియ్యం ఆడించుకు తెచ్చుకుంటాం. ఇప్పుడు ఆడించుకుంటే అప్పట్లో విసురుకుంటాం వల్ల బలంగా ఉండేవారు జనాలు. ఇప్పుడు నడానికి పొట్లు ఉండలేదు, కాళ్ళు పొట్లు ఉండలేదు, కాళ్ళు నొప్పులు. ఏదైనా విసురుకొని చేసుకునేవారమ్మ మీరు? విసురుకునే చేసుకున్నాను. బాగుంటుంది. మిల్ కాడ కన్నా ఇప్పుడు మిల్లు కాడ కింద మిక్సీలోను గ్రైండర్లో రుచి ఉండవు. రుచి పెట్టేమన్నా రోజు నీకు మరి ఎప్పుడు వేద్దాం? వేస్తారు రేపు చూడు ఉందా? పర్లేదు. పిండలు గరగొట్టిన అక్కడ పెట్టి వరి చేసి మొత్తం వరి పెట్టి అరిగేసుకున్నాము. అయిపోయి అమ్మ ఇందులోనే సోళ్ళు గట్ట అన్ని ఇందులో తీసుకుంటాం. సోళ్ళు గట్ట తీసుకుంటాం. మీరు కట్టుకెళ్ళే వాళ్ళు కాదు. చూపించి వస్తున్నాం. కొట్టుకుంటే 3 రోజులు పడుకునేవాళ్ళు. బెల్లం తణుకులు కలిగానమ్మా? బెల్లం తణుకులు కలిగేసుకుంటాం. విసిరి చేసి బెల్లం తణుకులు చేసి కలిగానా గరుగా? మెత్తగా ఉండాలి. మెత్తగా వేసి పిట్టుకైతే పిండి అయితే మేము ఇసిరేసుకున్నామండి. ఇదిగోండి ఇలాగా పిట్టుకైతే ఇలా గర్రగా ఉండాలని చెప్తుందండి మా పెద్దమ్మ. పిండి అయితే అప్పుడు తింటా బాగుంటుందమ్మ పిండి. చాలా బాగుంటుంది. తిరగలాయన గుమ్మడి అయిపోయింది అమ్మాయి. నేను ఇంకా తిరగల్లో గుమ్మడి అవదనుకున్నాను. కొబ్బరి బియ్యం పిండి పిట్ట అయితే వేస్తుందండి మా పెద్దమ్మ. ఎలాగేయాలో చెప్పమ్మా. ఆసం కట్టేసి అమ్మ గిన్నెకి అది సరిపేసేసి కొబ్బరి పొట్టు నీళ్ళు సరిపోతాయా? పోసేనా? చాలా చాలా
పెట్టా మరి కట్టుకోండి జ్ఞానంతో కట్టుకుంటే ముందుగా ఒక కొండ అయితే తీసుకున్నామండి. ఆ కుండలోకి నీళ్ళు అయితే పోసుకున్నామండి 2 లోటాల దాకా. పైన క్లాత్ అయితే కట్టుకున్నామండి. తర్వాత మనం ఈ ఆకులు పెట్టుకుంటే మనకి తర్వాత పిట్టు ఉడకాక మనం పిట్టు తీయడానికి సపోర్ట్గా అయితే ఉంటాయండి ఆకులు. మనం కొబ్బరాకులు పెట్టుకోవచ్చండి, తాటాకులు కూడా పెట్టుకోవచ్చండి. సపోర్ట్గా ఉంటాకనండి మనకి. బియ్యం పిండిలో కొబ్బరి పొడి అయితే వేసేసిందండి మా పెద్దమ్మ, కలుపుతుందండి. చాలమ్మా. మరి తడి లేకుండా మరి పొడి లేకుండా కలపాలమ్మా. జోరైనా వండలు రావా అక్కడికి అలా చేసి పెట్టదానో చిన్నప్పుడు. పిల్లలకి 2 రోజులు 3 రోజులు ఇప్పుడైతే వండుకోలేదు కదా ఇప్పుడు. మరి అప్పుడైతే బెల్లం పంచలు అని చుట్టాయి వేసుకుని 10 కేజీ బెల్లం తెచ్చుకుని కూర వేసుకుని పౌడర్ వేసుకుని చాలా బాగుంటుంది. డబ్బులు ఆడకుండా ఊరిపోతాయి. ఏదో చేసి పెట్టేవారు అప్పట్లో. ఇప్పుడేమో చేయలేక ఏమి చేస్తాయి అని పిల్లలందరూ వెళ్ళిపోయారు. ముప్పు సడన్గా పడుతున్నా పిట్ట నాన్న నాకు తినాలనిపిస్తుంది వండు అన్నాడు. అంటే ఈసారి తినేవాడు కాదు. ఈసరికి వాళ్ళ అమ్మ వండి పెట్టేది. రోజు పెట్టేదంట కదా. రోజు పెట్టేది. చోటుపిండి అని ఊరిపిండి. అమ్మ ఇలా బియ్యం పిండిలో నువ్వు బెల్లం వేసి చూడు బెల్లం వేసి కొబ్బరి వేసి ఉండమ్మని చాలా బాగుంటది, నాకు చాలా ఇష్టం అన్నాడు నాన్న. నాన్న గురుంటే వండుతున్నాను. ఇందులో చదివేసిందండి మా పెద్దమ్మ. ఇప్పుడు మూత అయితే పెట్టేస్తుంది. కుండ సరిపడగా మూత పెట్టుకుంటేనే మనకి ఆవిరి వెళ్ళకుండా గమ్ములు ఉడుకుతుందమ్మా. ఇప్పుడు నేను పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటాను. ఎంతసేపు ఉడకాలమ్మా? ఒక అరగంట చూడమ్మా ఉడిపోయింది. అలాగే దుక్కుమట్టు ఉడుకునట. చేస్తున్నాను చెప్పు. కట్టెనా గ్యాస్ అమ్మా? కట్టే చేస్తున్నాను. చేస్తాం. ఇంటి అయితే ఉడిపోయింది, నేను తీసేసుకున్నాను. చెప్పు. వెలుగు వచ్చిందమ్మా. పిట్ట అయితే ఉడుకుతుందండి, తీసేసుకున్నాం మేము. అదిగోండి మేము పిట్ట అయితే వేసుకునే రాగైతే మా అక్క అయితే వచ్చిందండి.
బెల్లం అయితే కోరుతుందండి మా అక్క. మంచి స్పీడ్గా కోరేస్తుందండి మీ అక్క. ఆ. ఏం కూర ఉండవద్దునా? మునక్కాయ. వదినా నెయ్యి ఎత్త పెట్టుకురానా? పెట్టుకోవచ్చు. గ్లాసుడా టీ గ్లాసుడు చాలా? టీ గ్లాసు కాదు, ఎట్లా పెట్టుకోవచ్చు. అర కేజీ బెల్లం అయితే తీసుకున్నామండి. టీటీగా ఉంటే బాగుంటుంది. నెయ్యి వేసుకుంటున్నాం కదా. నెయ్యి బాగా మన నెయ్యి అయిపోతే బాగోదురా? బాగుంటాయి. నెయ్యితోనే నెయ్యి అయితేనే బాగుంటుంది. పెట్టి ఎవరికైనా తెలిసి నీకు వండుతానా? మా కొబ్బరికాయ తెచ్చి ఇచ్చాడు మీ నాన్న. మా నాన్న ఒక కొబ్బరికాయ తెచ్చిచ్చి ఇచ్చిండమ్మా. నాకు పిట్టోండమ్మా మా అమ్మ రోజు రోజు చేసేది తినాలని చెప్తున్నా అన్నాడు. వచ్చేసాడు పొలం నుంచి చేస్తాడు. చాలా అవునా? అటు నుండి వచ్చాక మా నాన్న వచ్చేసాడా పొలం నుండి? వచ్చేసాడు. కూర్చున్నాడు కుర్చీలో. కూర్చున్నాడా? పట్టుకెళ్తాను అయితే. పట్టుకో, వేడి వేడి పట్టుకో, బాగుంటాయి. మా నాన్నకి ఇచ్చేస్తానండి. మీ నాన్న దగ్గరికి వెళ్తున్నావా? మా నాన్నకి ఇచ్చేస్తాను. వేడిగా తింటాడా? వెళ్ళు. తమ్ముడు మళ్ళీ వద్దా మీ నాన్నకి ఇచ్చేద్దామా? బియ్యం పిండి 7 బత్తాలు నేనే చేసాను. చేయమన్నావు కదా, తినచాడు. బాగున్నా. బియ్యం పిండిలో కొబ్బరి వేసేసాను. బాగున్నాయా? చేసుకోండి. నాన్న తమ్ముడు నువ్వు తినండి. పప్పులేండి బాగుంటాయి. సొరకాయలు ఈ సొరకాయ పచ్చడిదేమన్నా చేయనా? మరి మొత్తం చేస్తాను అయితే. పప్పులు వేసారు చెప్తాను మరి. సరే ఏంటన్నా బీట్రూట్ ఎప్పుడు పంపుతాను. ఇదిగోండి మా చిన్నాన్న నాన్న కొబ్బరి పిట్టలు వేసాను. ఎలాగొన్నాయో చూసి చెప్పాయి. బాగుంది నాన్న. బాగున్నాయి.
చాలా బాగుంది మా చిన్నానండి చాలా బాగుందండి. మా చిన్నానకైతే పిల్లలు లేరండి. మమ్మల్ని అయితే సొంత పిల్లల్లాగా చూసుకుంటాడండి. మాకు ఏమన్నా పెడతాడండి. మా చిన్నారాళ్ళ ఇంటి దగ్గర అయితే పెద్దది మామిడి చెట్టు అయితే ఉందండి. కాయలు అయితే మా నాన్న అయితే పండబెట్టండి 20 గాయలు 30 గాయలు తెచ్చేస్తాడండి. అమ్మ తినండి అమ్మ మనవాళ్ళు నువ్వు నీకన్నా ఎక్కువ ఎవరని తెచ్చేస్తాడండి. మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంటాడండి. నిజంగా సొంత పిల్లల్లాగా చూసుకుంటాడండి మా చిన్నాన్న. తిన్నానా తమ్ముడు? మా తమ్ముడైతే కొబ్బరేసం కదండి ఇందులో పిట్టులోను తినకూడదండి. మా తమ్ముడు అయితే మందులు పడుతున్నాడండి మా తమ్ముడు. అందుకని నేనైతే పెట్టద్దన్నాడండి మా తమ్ముడికి కొబ్బరి. అందుకని నేనైతే గవర్నమెంట్ ఏది పెట్టానండి తింటున్నాడు. తిని తమ్ముడు.